అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి పంచాయతీ గుంతవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులు బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం మదనపల్లికి వలస వచ్చి నీరుగట్టువారి పల్లెలోని అయోధ్య నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 4 సంతానం కాగా రెండో కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం అయోధ్య నగర్లో ఉంటోన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో వివక్ష చూపించారంటూ గొడవ పెట్టుకున్నాడు. వయోవృద్ధులని కూడా చూడకుండా తల్లిదండ్రులను చితకబాది గుండెలపై పలుమార్లు తన్నాడు. కన్న తల్లిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు లాక్కెళ్లాడు. నవమాసాలు మోసి కనిపించిన ఆ మాతృమూర్తి నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటున్నా కనికరించని ఆ దుర్మార్గుడు కొడుకనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆ కొడుకు భాగోతం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోయింది. తల్లిదండ్రుల గుండెలపైనే తన్నిన ఈ నీచుణ్ణి వదిలిపెట్టకూడదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వీడియో మదనపల్లి పోలీసులకు చేరడంతో మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీసులు ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.